ఆ ప్రభుత్వ పాఠశాలలో 200 మందికి పైగా విద్యార్థినులు అందరికీ ఒకే టాయిలెట్ కనీస సౌకర్యాలు లేక ఖమ్మం జిల్లా వెంకటాయపాలెం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థినులు ఎదుర్కొంటున్న పరిస్థితులు అగమ్య గోచరంగా ఉన్నాయి। ఈ దుస్థితిపై మరిన్ని వివరాలు మా రిపోర్టర్ నాగేంద్ర అందిస్తారు। వాస్తవ పరిస్థితులు గ్రౌండ్ లెవెల్లో ప్రభుత్వ పాఠశాలలో దుర్భర పరిస్థితుల్లో విద్యార్థులు నానా ఇబ్బందులు పడుతున్నారు। ముఖ్యంగా కనీసం ఆ టాయిలెట్ వెళ్ళేందుకు బాత్రూమ్ సౌకర్యం కూడా సక్రమంగా లేపడంతో చాలామంది రకరకాలుగా ఇబ్బందులు పడుతున్నారు। ప్రస్తుతం మనం ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం వి వెంకటాయపాలెం ప్రభుత్వ పాఠశాల ఉద్యానం ఇక్కడ టాయిలెట్ లేకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్న పిల్లలు ఉన్నారు। గమనిస్తే ఇక్కడ ఒక భారీ లైన్ కనిపిస్తూ ఉంది। ఇదేదో స్టార్ హీరో సినిమా కోసం టికెట్ కొనడానికి వచ్చేవారు కాదు వీళ్ళంతా, ఏదో మధ్యాహ్నం భోజనం కోసం లైన్లో ఉన్నవారు కాదు వీరంతా కూడా ఏదో ఒక దేవస్థానంలో గుడికి దర్శనం కోసం వెళ్ళేవారు కూడా కాదు। వీరంతా కూడా ఇక్కడ బాత్రూమ్ కోసం ఉన్న ఈ స్కూల్లో ఉన్న పాఠశాలలో ఉన్న బాత్రూమ్ కోసం టాయిలెట్ వెళ్ళేందుకోసం వీరంతా నిరీక్షిస్తున్న విద్యార్థులు చాలా దుర్భరమైన విషయం, చాలా బాధాకరమైన విషయం। మన స్వాతంత్రం వచ్చి 60 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నప్పటికీ ప్రభుత్వ పాఠశాలలో కనీసం టాయిలెట్ సౌకర్యం కల్పించడంలో కూడా ఒక ప్రభుత్వం మరొక అధికారులు పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించడానికి ఇక్కడ మనకు కనిపిస్తున్న ఘటనను ఒక నిదర్శనంగా చెప్పవచ్చు। ఇక్కడ ఈ వెంకటాయపాలెం పాఠశాలలో మొత్తం 320 మందికి పైగా విద్యార్థులు ఉన్నారు। ఇందులో 200 మందికి పైగా విద్యార్థినులే ఉన్నారు। ఈ 200 మంది పైగా విద్యార్థులు, వీరికి దాదాపు 30 మంది సిబ్బంది ఉన్నారు। వీరందరికీ కూడా ఇక్కడ కేవలం ఒకే ఒక టాయిలెట్ కారణంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు। ఈ వ్యవస్థలో ఈ పరిస్థితి కారణం ఏంటి, వీరు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు చెప్పేందుకు మనతో కొంతమంది విద్యార్థులు ఉన్నారు। ఇక్కడ చెప్పమని పేరేంటి, ఈ స్కూల్లో ఎలాంటి ఇబ్బంది ఉంది? నేను 7th క్లాస్ ఇంగ్లీష్ మీడియం చదువుతున్నాను। ఇక్కడ మాకు ఒకటే బాత్రూమ్ ఉంది। మాకు వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉంది, అందరూ కలిసి వెళ్ళలేకపోతున్నాము। మాకు ఇంకో బాత్రూమ్ కావాలని అడుగుతున్నాం। మీకు ఎట్లా ఉంది అసలు? ఇంటర్వెల్ టైం 10 నిమిషాలు ఉంటుంది కదా, సరిపోతుందా? ఎలాంటి ఇబ్బంది ఉంది? సరిపోవట్లేదు, అసలు వెళ్ళట్లేదు సరిగ్గా। మళ్ళీ ఇంటర్వెల్ సాయంత్రం పూట ఉంటుంది, ఆ టైంలో వెళ్ళాలంటే ఏమో మాకన్నా ముందు ఇంకో విద్యార్థులు వెళ్ళిపోతున్నారు, అసలు తట్టుకోలేకపోతున్నాము। మాకు ఇంకో టాయిలెట్ కావాలని మేము కోరుతున్నాం। 7th క్లాస్ ఇంగ్లీష్ మీడియం చదువుతున్నాను। అక్కలో వెళ్తున్నారు, బాత్రూమ్స్ ఒకటే ఉన్నాయి, టాయిలెట్స్ రూమ్స్ ఒకటే ఉన్నాయి। మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది। లంచ్ బెల్ అయినా ఏ టైం అయినా మాకు 10 నిమిషాలే ఉంది, దానివల్ల మీరు ఇవ్వగలసిందిగా కోరుతున్నాము। నువ్వు చెప్పమ్మా, ఎట్లాంటి ఇబ్బంది ఉంది? నేను 7th క్లాస్ ఈఎన్ చదువుతున్నాను। మాకు బాత్రూమ్ ఒకటే ఉండడం వల్ల అందరూ బాగా బాధపడుతున్నారు। అందుకే మాకు టాయిలెట్ వెళ్ళడానికి మాకు బాత్రూమ్ కావాలి। 10 నిమిషాలు మాకు సరిపోవట్లేదు టాయిలెట్ బెల్। మా ప్రభుత్వం మా కోసం బాత్రూమ్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాం। ఇక్కడ వెంకటాయపాలెం పాఠశాలలో చాలా విధమైన బాధాకరమైన పరిస్థితి। ఎందుకంటే మన ప్రభుత్వ పాఠశాల సౌకర్యాల కోసం కానీ, ప్రభుత్వ పాఠశాల విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు కానీ వేల కోట్ల రూపాయలను ఖర్చు పెడతా ఉంది। అయినా కానీ ప్రభుత్వ పాఠశాలలో కనీస సౌకర్యాలు, ప్రాథమిక సౌకర్యం, ఒక బాత్రూమ్ ఏర్పాటు చేయాలంటే 5,000 నుంచి 10,000 రూపాయలు వరకు మాత్రం ఖర్చు అవుతుంది। ప్రభుత్వం మాత్రం వేల కోట్లు ఖర్చు పెడతామని చెప్తా ఉంది। ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇట్లాంటి పాఠశాలలు ఒక ఖమ్మం జిల్లాలో కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల పాఠశాలలు కనీస సౌకర్యాలు లేకుండా, కనీస ప్రాథమిక సౌకర్యాలు లేని పాఠశాలలు అనేక ఉన్నాయి। వాటిని తక్షణం గుర్తించి టాయిలెట్ సౌకర్యం కల్పించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని, టాయిలెట్ల నిర్మాణానికి ప్రభుత్వం తక్షణం యుద్ధ ప్రాతిపదికన నిధులు మంజూరు చేయాలని కూడా ఇక్కడ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కోరుతున్నారు। ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం వెంకటాయపాలెం గ్రామం ప్రభుత్వ ఉన్నత పాఠశాల నుంచి కెమెరామెన్ యాకూబ్తో నాగేందర్, హెచ్ఎంటీవీ ఖమ్మం।